ఏదింపులు ఎక్కువైంది. నాకు నా తండ్రి పోయినాక నా భర్తతో ఏదింపులు అంతా మామలు చదువుకొని నాకు ఏదింపులు ఎక్కువైంది. కానీ అన్నిటి తట్టుకుంటూ చేసుకుంటూ వస్తుంది. కానీ యేసు అనేది నాకు తెలియదు. నేను పుల్లకి గోపురాలకి తెగ తిరుగుతా, పూజలు ఎవరు రమ్మన్నా వెళ్ళిపోతా. కానీ మేము అటుపోయాం, వినాయకుడి గుడి సందులో పోయాం. నా భర్త నన్ను వదిలేశాడు. ఫుల్ టైఫాయిడ్ జ్వరంలో వదిలేస్తే నా అక్కోళ్ళందరూ చుట్టూ కూర్చొని ఎట్టుందా ఏందా అని ప్రాణం పోయిద్ది అనుకున్నా. కానీ ఏంటంటే నేను మనసులో ఒకటే అనుకున్నా, నాకు చాలా మంది చెప్పారు, చెప్పినా కూడా నా ఇంట్లో తంతాలని భయంతో అన్ని కడుపులో పెట్టుకొని బాధలు పడుతున్నా. కానీ అయ్యా, నేను ఎన్ని గుళ్ళకు తిరిగాను, ఎక్కడ తిరిగాను, కానీ నాకు ఏ దేవుడు నాకు సాయం చేయలే. నీ మందిరానికి రావాలని ఉంటే నేను వస్తా, నీకు వచ్చి నీ దగ్గర నేను నిలబడిపోతానయ్యా, నన్ను కాపాడుకోయ్యా, నాకు జ్వరం తగ్గించయ్యా, నన్ను కాపాడుకోయ్యే, సమస్యల్లో ఉన్న బాధల్లో ఉన్నానయ్యా అన్న. మరుసటి రోజే నాకు తగ్గిపోయింది. శనివారం ఇదైంది. ఆదివారం నేను చర్చికి పాత మార్కెట్ కాడికి దొంగచాటుగా 5 ఏళ్లు గడిపే. 5 సంవత్సరాలు నా ఇంట్లో తెలియకుండా నడిచారు. కానీ ఏంటంటే నా ఇంట్లో వాళ్ళు అడుగడుగు నా కాపలాలు కాస్తూనే ఉన్నారు. కానీ మన దేవుళ్ళను వదిలిపెట్టి నువ్వు దాంట్లో బావటం ఏందని గందరగోళాలు చేస్తాను. కానీ ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నేను ఎదురు తిరగటం మొదలు. నేను దేవుడి కాడికెళ్తా, మీరు ఎన్ని ఇబ్బందులన్నా పెట్టండి, ఎంతన్నా కానియండి, నాకు ఏసంటే ఇష్టం, నేను ఆయన కాడికే వెళ్తా. ఎందుకు నన్ను పిలుచుకున్నాడు ఆయన, ఎందుకు రప్పించుకుంటున్నాడు, ఎందుకు నిలబెట్టుకున్నాడు, ఎందుకు కాపాడుకుంటున్నాడు. ఎన్నిసార్లు చచ్చిపోదామని నేను ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అన్ని ఊమైపోయింది. ఈ బాధల పడలేక, తోట పుట్టిన వాళ్ళ బాధల పడలేక, భర్త వల్ల బాధల పడలేక ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నాను. ఏసయ్య నువ్వు నాకు తోడున్నావు, అందువల్ల నాకు భయం లేదు, ఒంటరి జీవితం గడుపుతున్నా, తోడుగా నువ్వున్నావు, నాకెందుకయ్యా భయము, వీళ్ళందరూ ఎవరయ్యా నాకు, ఇవన్నీ సైతాన్లు సాతాన్లయ్యా, వీళ్ళతో నాకు వద్దు, నా ఒంటరి జీవితంలో నువ్వు నాకు తోడు నడిపించు నన్ను. నేను బైబిల్ చదవలేదు, ప్రార్థన చేత కాదు, పాటలు కూడా నేర్చుకుంటున్నా, ఆయన నేర్పిస్తున్నాడు ఒక్కొక్కప్పుడు. కానీ పాటలు కూడా పాడుతున్నా, వాక్యము బైబిల్ 2 నేర్పయ్యా అని అడుగుతున్నా. ఆయన నాకు నేర్పయ్యా, నేను కూడా ప్రార్థన చెయ్యాలయ్యా, అందరికీ తెచ్చి అందరి బాధలు తెలుసుకుంటున్నా దాన్నయ్యా, నేను ప్రార్థన చెయ్యాలయ్యా, నీ వాక్యం చదివాలయ్యా, నీ ముందు నుంచొని నాకు నడిపించయ్యా, చదివించయ్యా అని దేవుడిని ప్రార్థించుకుంటున్నాను. కానీ కొన్ని సమస్యల్లోంచి నేను ఎప్పుడు విడుదలవుతానో నాకు తెలియదు. మా ఆధార్ కార్డు వల్ల ఒకటి, అదొక పెద్ద సమస్య, దానివల్ల ఎప్పుడు విడుదలవుతానో తెలియదు. వాడు సైతాన్ని వాడు పట్టుకొని పీడిస్తున్నాడు, కానీ వాడి వల్ల విడుదలయ్యానా నేను విజయాన్ని పొందినట్టు. నేను ఒక షాప్ పెట్టుకోవాలని, నా దగ్గర ఏమీ లేదు, నాకేం పట్టిలా, ఉన్నది నాకు ఆస్తి 30 లక్షల ఆస్తి ఉంది, చేతికి పట్టికుండా నా మొగుడు ఏడ కాజేస్తాడో అని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకున్నా, గందరగోళాల్లో ఉన్నాం. కానీ దేవుడు నాకు ఇప్పిస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, అటు నుంచి ఎందుకు తెచ్చాడో నాకు తెలియదు. ఇటు నేను చూస్తానే ఉన్నా, పోతానే ఉన్నా, కానీ నాకు ఇంట్లో ఉంటానని నేను అనుకోలే అసలు. కానీ ఆ ఇంట్లో వచ్చి వాళ్ళు ఖాళీ చేయమంటాం, నేను ఇక్కడికి రావటం, మళ్ళీ ఇక్కడ నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ ఏంటంటే ఒక్కదాన్ని పెద్ద ఇంట్లో ఉండలేను, నాకు చిన్నది కావాలని దేవుడిని అడుగుతున్నా, పెద్దది నేను అడగల. ఒకప్పుడు పెద్దది కావాలనుకున్నా, ఏంది భార్యాభర్తలు ఉన్నాం, కానీ ఇప్పుడు లేదు కాబట్టి నాకు చిన్నది చాలయ్యా, చిన్నది చూపించయ్యా తక్కువలో అని దేవుడిని అడుగుతున్నా. కానీ దేవుడు ఏం చేస్తాడో కానీ ఈ బాధల్లో నుంచి ఎప్పుడు బయటపడతాను. ఇప్పుడు కూడా నేను చెప్పుకోకూడదు, చచ్చిపోవాలనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళ ట్యాచర్లకి వాళ్ళు పెడుతున్న ట్యాచర్ కింద వరకు నాకు వాళ్ళు అవసరం ఉంటేనే నా కాడికి వస్తారు, అవసరం లేకపోతే రారనమాట. నేను 24 గంటలు అక్కోళ్ళ ఇంట్లోనే ఉంటా, పెద్ద అక్కోళ్ళ ఇంట్లో. కానీ ఏదైనా కానీ కొంచెం మంచి అయినా చెడ్డైనా వాళ్ళే తీస్తారు. అంటే నాకు బాగుండదు, కొంచెం ఎప్పుడు ఎలా ఉంటుందో బాగానే ఉండాలని అంటారు. కానీ ఆమె పోయి ఉంటున్నా, కానీ ఏం చేస్తాము, పరిస్థితులు నాకై నేను నిలబడాలి, 10 మందికి ఉపయోగపడాలి. నాకనేది ఉంటే
కొంతమంది కన్నా నేను సాయం చేయాలని అదే. ఒక ఆశ. నా ఆశ తీర్థంలో పేరుతో కొన్ని తీరుస్తాడు ఆ దేవుడు. తీరుస్తాడో తెరవడో గాని ప్రాణాలు మాత్రం కాపాడుకుంటూ ఉన్నాడు. అంతకు మించింది నాకు ఏ కోరికలు లేవు, ఎలాంటి ఆశలు లేవు. ఏసయ్య చిన్న సాక్ష్యాన్ని జీవించలేదు. ఆమేన్.